జై మహర్ష, జై అవని. పిలవగానే వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వెంకన్న సార్కి ప్రత్యేక బాధాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణమైన నా గురువు, మీ గురువు అలాంటి చిన్ని సార్కి కూడా ప్రత్యేక మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాది చాలా కష్టమైన జీవితం అండి. అలాంటి నన్ను ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టిన చిన్ని సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. అదేవిధంగా నేను ఒంటరిగానే పోరాటం చేస్తానండి. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే నాకు చెప్పింది మా గురువు, ధైర్యం ఉండాలి మనిషికి. ప్రత్యేకంగా ఫస్ట్ మనం పని చేయాలంటే మనకు మెయిన్ పాయింట్ ధైర్యం అండి. ధైర్యం ఉంటే మనం ఏ రకంగానైనా ముందుకు పోగలుగుతాం. పక్కన వాళ్ళు చెప్తారు, ఇటు సైడ్ వాళ్ళు చెప్తారు, కొంతమంది కొన్ని చాడీలు కూడా చెప్తారు. అలాంటివి మనం ఏమి పట్టించుకోకుండా మన గమ్యం చేరుకోవాలంటే మన స్థానం ఏంటిదో మనం గుర్తించుకొని కష్టమైన నష్టమైన ప్రతి పని కూడా ముందుకు సాగుతూ పోతే మనము జీవితంలో సక్సెస్ అవుతామండి. అందుకు ప్రతిరూపం నేనేనండి. మెయిన్ పాయింట్, నేను ఈరోజు నెలకి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాను జీతం. రేపో ఎల్లుండి కారు కూడా వస్తుందండి. నాకు నేను పని చేస్తానని కూడా నా గురువు అయిన చిన్ని సార్ గారు కూడా నాకు తెలియదు, నేను బండి తీసుకుంటా, నా జీవితంలో నేను స్కూటీ నడుపుతా అనే ఆలోచన కూడా నాకు లేకుండే. అలాంటిది ఈరోజు నేను స్కూటీ వేసుకొని ఇంత దూరమైనా ప్రయాణం చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన గోపాల్ సార్ గారికి, మీ అందరికీ మరి ప్రత్యేక ధన్యవాదాలండి. ధైర్యంతో ముందడిగేసి మంచిగా మీరు కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మరొక జడ్డు రాజ్ సార్ వచ్చి మాట్లాడవలసిందిగా కూర్చున్నాం.